కలియుగ వైకుంఠం ఆ వెంకటేశ్వరుడి సన్నిధికి వెళ్లాలని స్వామివారి సేవలో తరించాలని కోట్లాది మంది భక్తులు పరితపిస్తూ ఉంటారు. ఆ భక్తుల ఆరాటాన్ని కొందరు కేటుగాళ్లు కాసులు కురిపించే వ్యాపారంగా మార్చుకున్నారు. అచ్చం టీటీడీ ఒరిజినల్ టికెట్ను తలపించేలా ఫేక్ టికెట్లు సృష్టించి డబ్బులు దండుకుంటున్నారు. తిరుమల శ్రీవారి టికెట్ల బెడత సాగుతున్న మోసాన్ని టీవీ9 నిఘా బయటపెట్టింది. అసలు ఈ ముఠా నెట్వర్క్ ఏంటి? ఈ ఫేక్ టికెట్లను గుర్తించడం ఎలా? ఏళ్ల తరబడి వేచి చూసినా దొరకని తిరుమల శ్రీవారి సుప్రభాత సేవ ఇప్పుడు ఒకే ఒక్క వాట్సాప్ మెసేజ్తో మీ చేతికి. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇదే ఇప్పుడు తిరుమల టికెట్ల పేరిట సాగుతున్న అతి పెద్ద దందా. భక్తుల నమ్మకాన్ని, స్వామివారిపై ఉన్న భక్తిని పెట్టుబడిగా పెట్టుకుని సోషల్ మీడియా అడ్డాగా రెచ్చిపోతోంది ఒక ముఠ. శ్రీవారి టికెట్లు కావాలా? అయితే మమ్మల్ని సంప్రదించండి అంటూ అడ్డు అదుపు లేకుండా పోస్టులు పెడుతోంది. లక్కీ డిప్ వేసినా సామాన్య భక్తులకు దొరకని సుప్రభాత సేవ టికెట్లను మేం ఇప్పిస్తాం అంటూ దోపిడీ చేస్తోంది. టీటీడీ లోగో, పక్కాగా బార్కోడ్, అచ్చం ఒరిజినల్ టికెట్ ను జిరాక్స్ తీసినట్టుగా నకిలీలను సృష్టించి భక్తులను బురిడి కొట్టిస్తున్నారు. భక్తులను మభ్యపెడుతున్న ఈ ముఠా బాగోతాన్ని టీవీ9 ఎక్స్క్లూజివ్ ఆపరేషన్ లో బయటపెట్టింది. ఎస్ సార్, సుప్రభాతం టికెట్స్ నాకు ఈ ఫ్రైడే దొరుకుతుందండి. ఓకే, ఫ్రైడే let me check sir. ఓకే, wait, how many persons sir? 4 persons అండి. On 8th of May Suprabhatam 4 person right? ఎస్ అండి, 8th of May సుప్రభాతం 4 టికెట్స్ కావాలి. Available sir, just send Aadhaar card of all the 4 members and 50% payment in advance. Okay. Remaining payment when you collect the ticket, then you have to pay the remaining amount sir. ఎంత ఉంటుందండి ఒక టికెట్? What's the 2500 each person sir? ఓకే ఓకే, 2500 ఫర్ వన్ పర్సన్. Yes sir, means 4 person total 10,000 you have to pay, only 5,000 you have to give advance. Remaining when you collect the ticket na, then you have to pay the all remaining amount sir. Okay. ఎక్కడ కలెక్ట్ చేసుకోవాలి టికెట్ నేను? What sir? టికెట్ అంటే వేర్ షుడ్ ఐ కలెక్ట్ ద టికెట్? I send you through mail or WhatsApp sir. టీటీడీ వెబ్సైట్ లో ఉండే ధరల కంటే భారీగా రేట్లు నిర్ణయించి అందిన కాడికి దండుకుంటున్నారు. ముఠా నిర్ణయించిన ఫేక్ ధరలు చూస్తే సుప్రభాత సేవ టికెట్ ధర 2,500, కళ్యాణోత్సవానికి 2,600, ఆద్యత సేవ టికెట్ ధర 1,700, శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనానికి 10,500 వరకు వసూలు చేస్తున్నారు. తాము ఇచ్చే టికెట్లతో దర్శనం త్వరగా అవుతుంది, వెయిటింగ్ టైం కూడా తక్కువ అంటూ పోస్టులు పెడుతున్నారు. ఈ కేటుగాళ్ల మాటలు వింటే ఎవరైనా సరే నమ్మాల్సిందే. ముందుగా వాట్సాప్ లో సంప్రదించమని కోరతారు. కేవలం ఆధార్ కార్డ్ పంపిస్తే చాలు, టికెట్ కన్ఫర్మ్ చేస్తామని నమ్మిస్తారు. పేమెంట్ కోసం 2 QR కోడ్లు పంపిస్తారు. టికెట్ బుకింగ్ కోసం ముందుగా 50% నగదు, టికెట్ జనరేట్ అయ్యాక మిగతా 50% చెల్లించాలని కండిషన్ పెడతారు. డబ్బులు పంపిన 20 నిమిషాల్లోనే అచ్చం ఒరిజినల్ టికెట్ లాగే కనిపించే ఒక ఫేక్ పత్రాన్ని భక్తుల వాట్సాప్ కు పంపిస్తున్నారు. ఆన్లైన్ పేమెంటా లేకపోతే గూగుల్ పేనా, ఎలా చేయాలి Sir? Yeah, Google Pay sir. కెన్ యూ షేర్ ద గూగుల్ పే నెంబర్? First send Aadhaar card sir. Okay. Send Aadhaar card of all the 4 person. ఓకే, And then after I proceed your booking, then I provide you the QR, then you have to make the payment sir. Okay. ఓకే ఓకే. ఇది అకామిడేషన్ కూడా ఉందండి దీంట్లో? Accommodation is also available sir. ఈ కేటుగాళ్లు సృష్టించే ఫేక్ టికెట్లపై తిరుపతి దర్శన్ passbooking.com లాంటి నకిలీ వెబ్సైట్ లింకులు కనిపిస్తాయి. భక్తులు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే టీటీడీకి సంబంధించిన అధికారిక బుకింగ్స్ కేవలం tirupati.balaji.ap.gov.in లేదా టీటీడీ సేవ online.com అనే వెబ్సైట్ల ద్వారా మాత్రమే జరుగుతాయి. ఈ నకిలీ టికెట్లను నిశితంగా పరిశీలిస్తే వాటిలో అక్షర దోషాలు స్పష్టంగా కనిపిస్తాయి. అందులో అధికారిక పదాలకు బదులు రిపోర్టెడ్ లాంటి తప్పుడు స్పెల్లింగ్లు, టికెట్ పై అడ్మిన్, ప్రింట్ టికెట్ లాంటి అడ్మిన్ URLలు కనిపిస్తాయి. నిజమైన టికెట్లలో ఇలాంటి అనుమానాస్పద లింకులు, భాషా దోషాలు ఉండవు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే భద్రతా కారణాల దృష్ట్యా టీటీడీ జారీ చేసే అసలు టికెట్లలో భక్తుల ఆధార్ నెంబర్ పూర్తిగా కనిపించదు. అది ఎప్పుడూ మాస్టర్ ఫార్మాట్ లోనే ఉంటుంది. అంటే చివరి 4 అంకెలు తప్ప మిగతావన్నీ X గుర్తులతో మూసివేయబడి ఉంటాయి. కానీ ఫేక్ టికెట్లలో కేవలం కొన్ని అంకెలను మాత్రమే చూపిస్తూ భక్తులను భ్రమకు గురి చేస్తుంటారు. టీవీ9 నిఘా ఆపరేషన్లు ఒక్కసారి కాదు, వరుసగా 2 సార్లు ఈ కేటుగాళ్లు అడ్డంగా దొరికిపోయారు. 2 సార్లు అచ్చం టీటీడీ అధికారిక టికెట్ ను పోలిన నకిలీ టికెట్లను సృష్టించి ఇచ్చారు. ఇన్స్టాగ్రామ్ లో ఆకర్షణీయమైన లింకులు పెట్టి తక్కువ సమయంలో దర్శనం కల్పిస్తామని భక్తులను ఆకర్షిస్తారు. ఆధార్ వివరాలు తీసుకోగానే టీటీడీ లోగోలు, వాటర్ మార్కులతో కూడిన ఫేక్ టికెట్లను తయారు చేసి వాట్సాప్ లో పంపిస్తారు. అది పట్టుకొని తిరుమలకు వెళ్తే గాని అది ఫేక్ అని భక్తులకు అర్థం కావడం లేదు. తిరుపతికి సంబంధించి టికెట్లు నమ్ముతామంటూ శ్రీ సాయి ట్రావెల్స్, తిరుమల తిరుపతి ట్రావెల్స్ పేట చాలా కొత్తగా వెబ్సైట్లు, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో పుట్టుకొస్తున్నాయి. టీవీ9 కూడా
ఏవైతే టికెట్లకు సంబంధించి బుక్ చేసే ప్రయత్నం చేసింది అవి ఫేక్ టికెట్స్గా ముందుగానే అర్థమైంది. కానీ ఏ డేట్లో కావాలంటే ఆ డేట్లో దొరుకుతాయి అంటూ టికెట్స్ అన్నింటినీ కూడా చూపెడుతూ 5 నిమిషాల వ్యవధిలోనే అచ్చం టీటీడీ వెబ్సైట్లో టీటీడీ జారీ చేసే టికెట్లు ఉన్నట్టుగానే ఆ హాలోగ్రామ్స్ కావచ్చు, ఆ స్కానింగ్ సంబంధించి కావచ్చు, మొత్తం కూడా ఇదే రకంగా ఉంటున్నాయి. పేమెంట్ను కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఎవరైతే టికెట్లు కావాలనుకుంటున్నారో ముందుగా హాఫ్ పేమెంట్ చేయాలి, ఆ తర్వాత ఆధార్ కార్డ్ పంపి టికెట్ చేతికి వచ్చిన తర్వాత మిగతా పేమెంట్ చేయాలంటే కూడా 2 QR కోడ్లను పంపి మోసానికి పాల్పడుతున్నారు. TV9 2 ప్రయత్నాలు చేసింది. 2 కూడా వేరే ఆధార్ కార్డు నెంబర్ పంపిన సమయంలో 2 టికెట్లను కూడా 5 నిమిషాల వ్యవధిలోనే శ్రీవారి సుప్రభాత సేవ టికెట్లు పంపారు. కొన్ని సంవత్సరాలు వెయిట్ చేసిన సుప్రభాత సేవ టికెట్ ఎవరికి దొరకపోయినప్పటికీ కూడా ఈ ఆన్లైన్లో మాత్రం 2 నిమిషాలు 3 నిమిషాల వ్యవధిలోనే బయటకు వస్తున్నాయి. వీటిపైన TV9 నిఘా చేసింది. అయితే ఎక్కడి నుంచి ఆపరేట్ చేస్తున్నారు, ఎక్కడి నుంచి ఈ వ్యవహారం నడుస్తున్నారు మాత్రం పోలీసుల ఇన్వెస్టిగేషన్లో బయటకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సురేష్తో విజయ్, TV9 హైదరాబాద్.